జగన్ పొగాకు రైతుల పరామర్శ కోసం వెళ్తున్నాడు. ఇప్పుడు 4 వర్గాలు సిద్ధపడతాయి. నెంబర్ 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున కేడర్ని పోగేసుకోవడానికి సిద్ధపడతారు. మిగతా రైతులందరూ మొబలైజ్ చేయడానికి సిద్ధపడతారు. నెంబర్ 2 వీళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి, ఆ అడ్డుకున్న సందర్భంగా చీర లాగారన్నో, జాకెట్ లాగారన్నో, ఆడపిల్లని ఏదో అన్నారన్నో, ఎస్సీని అన్నారు, ఎస్టీని అన్నారు, ఇట్లాంటిది ఒక కారణం పెట్టి కేసులు పెట్టడానికి పోలీసులకి కొంతమంది మనుషుల్ని ఇచ్చి మరీ ప్రిపేర్డ్గా ఉంటుంది ఒక వర్గం. మూడోది వచ్చేటప్పటికి మీమ్స్ బ్యాచ్. అక్కడ ఎక్కడ తేడా వచ్చింది, జనం లేని ప్లేసులు చూపించడం, లేకపోతే ఎవరన్నా డబ్బులు ఇస్తే వచ్చామని చెప్పించడం, ఇట్లాంటి పని చేసేందుకు ఒక బ్యాచ్ ఉంటుంది. ఇంకొక బ్యాచ్ వచ్చేటప్పటికి జగన్ అక్కడికి వెళ్ళినప్పుడు అరాచకం జరిగిపోయింది, అసలు రైతుల్ని పట్టించుకోలేదు, నాయకుల్ని పట్టించుకోలేదు అంటూ ఈ మీడియా బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు ఓవరాల్గా ఒక్క జగన్ రోడ్డు మీదకి వెళ్తే పెద్ద ఎత్తున ప్రచార యుద్ధం నడుస్తుంది. అది జగన్ని విలన్గా చేసి చూపించేందుకు.